హనుమంతుడిపై విశ్వాసం లేదని రాజమౌళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. దేవుళ్లపై నమ్మకం లేకపోతే వారిపై ఎందుకు సినిమాలు తీస్తున్నారని నిలదీశారు. వారణాసి సినిమా ప్రచారం కోసమే రాజమౌళి అలా మాట్లాడారా లేదా నిజంగానే ఆయన నాస్తికుడు అన్నది క్లారిటీ ఇవ్వాలన్నారు రాజాసింగ్. శ్రీకృష్ణుడి దాసీలు రాముడి స్టోరీపై కూడా రాజమౌళి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. హిందూ ధర్మం దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న దర్శకుల సినిమాలను బహిష్కరించాలని, అలాంటి వారిని జైల్లో వేస్తే బాగుంటుందని అంటున్నారు రాజాసింగ్. ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్ట్ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్ తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసీలు అంటే ఉంటాయి కదా, 16,000 దాసీలు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది. హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమైతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి. మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది.